బెంగళూరు దేశ ఐటీ రాజధాని బెంగళూరులో అద్దెలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏటా అవి పెరుగుతూనే ఉంటాయి, కానీ తగ్గవు. కానీ ఆశ్చర్యంగా బెంగళూరులో అద్దెలు తగ్గుముఖం పడుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో దీనిపై బాగా చర్చ జరుగుతోంది. ఇంతకు బెంగళూరులో ఏం జరుగుతోంది? నిజంగానే అద్దె ధరలు తగ్గాయా? దానికి గల కారణాలేంటి? పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. ఐటీ రాజధానిగా పిలిచే బెంగళూరులో గత 2 ఏళ్లలో ఇళ్లు అద్దెకు తీసుకోవడం అనేది చాలా మందికి పెద్ద సవాల్గా మారింది. కానీ ఇప్పుడు పరిస్థితి కొంచెం మారుతోంది. అద్దె ధరలు కాస్త చల్లారుతున్నాయి. కొత్త ఇళ్లు ఎక్కువ కావడం, ఉద్యోగ మార్కెట్ మందగించడం, ఇంకా హైబ్రిడ్ వర్క్ వల్ల డిమాండ్ తగ్గిపోవటం, ఇవన్నీ కలిసి ఈ మార్పులు తీసుకొచ్చాయి అని తెలుస్తోంది. కొన్ని సంవత్సరాలుగా బెంగళూరులో అద్దె మార్కెట్ వేగంతో పెరిగింది. ముఖ్యంగా 2022 చివరి నుంచి 2023 వరకు ఐటీ ఉద్యోగులు ఆఫీస్కి తిరిగి రావాలని కంపెనీలు ఆదేశించడంతో డిమాండ్ ఒక్కసారిగా పెరిగి అద్దె ధరలు రికార్డ్ స్థాయికి చేరాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. కొత్త ఇళ్ల సంఖ్య పెరగటం, ఐటీ రంగంలో నియామకాల మందగమనం, జీవన ఖర్చులు పెరగటం వంటి కారణాల వల్ల అద్దె మార్కెట్ క్రమంగా చల్లబడుతోంది. ఇటీవల 3 BHK అపార్ట్మెంట్కు 50,000 నుంచి 75,000 వరకు నిర్భయంగా డిమాండ్ చేసిన ఇంటి యజమానులు ఇప్పుడు 35,000 నుంచి 55,000 మధ్య ఒప్పుకుంటున్నారు. అంటే 25 నుంచి 30% వరకు తగ్గుదల కనిపిస్తోంది. ఈ మార్పు సోషల్ మీడియా యూజర్లు, బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ నిపుణులు కూడా చెప్తున్నారు. రాజాజీనగర్, బసవేశ్వర్ నగర్, మల్లేశ్వరం వంటి ప్రాంతాల్లో డిమాండ్ గణనీయంగా తగ్గింది. కారణం, కొత్త నగరానికి వచ్చే ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఈ ప్రాంతాలను ఎంచుకోవటం లేదు. వీరు ఎక్కువగా ఐటీ హబ్లకు దగ్గరగా ఉన్న ప్రాంతాలనే ప్రాధాన్యం ఇస్తున్నారు. బెంగళూరులో అద్దె ధరలు తగ్గడానికి రియల్ ఎస్టేట్ నిపుణులు 3 ప్రధాన కారణాలు చూపిస్తున్నారు. మొదటిగా, గతంలో మార్కెట్లలో ఇళ్ల సరఫరా తక్కువగా ఉండగా ఇప్పుడు కొత్తగా పూర్తయిన అపార్ట్మెంట్లు ఎక్కువ సంఖ్యలో అందుబాటులోకి రావడంతో సరఫరా పెరిగింది. రెండవది, ఐటీ స్టార్టప్ రంగాల్లో నియామకాల మందగమనం, పెద్ద కంపెనీలు ఉద్యోగాలను తగ్గించడం, కొత్త రిక్రూట్మెంట్లు తగ్గించడం వల్ల అద్దె కోసం వచ్చే కొత్త కస్టమర్ల సంఖ్య తగ్గింది. మూడవది, జీవన ఖర్చులు గణనీయంగా పెరగడంతో అద్దెదారులు ఇప్పుడు ధర విషయంలో మరింత జాగ్రత్తగా బేరసారాలు చేస్తున్నారు. 2022-23లో రిటర్న్ టు ఆఫీస్ ఆదేశాల కారణంగా అద్దెలు భారీగా పెరిగినా ఇప్పుడు హైబ్రిడ్ వర్క్ మోడల్ ప్రాచుర్యం పెరగడం వల్ల కొంతమంది ఉద్యోగులు పూర్తిగా నగరానికి రావాల్సిన అవసరం లేకుండా పోయింది. దీనివల్ల డిమాండ్ తగ్గి అద్దె ధరలు స్థిరపడుతున్నాయి. ఐటీ రంగం బెంగళూరులో అద్దె మార్కెట్ను నడిపించే ముఖ్యమైంది. కానీ ఇటీవల TCS 2026 ఆర్థిక సంవత్సరంలో 2% ఉద్యోగులను తగ్గించనున్నట్టు ప్రకటించింది. అలాగే ఇంటెల్, మైక్రోసాఫ్ట్, టెస్లా వంటి కంపెనీలు కూడా ఉద్యోగ కోతలు చేపట్టాయి. ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా సాంప్రదాయ ఐటీ ఉద్యోగాల డిమాండ్ తగ్గుతుంది. ఈ మార్పులు అద్దె మార్కెట్లో కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక బెంగళూరులో టెక్ రంగంలో పనిచేసే ఉద్యోగుల అధిక ఆదాయం వల్ల నగర జీవన శైలిపై పెద్ద ప్రభావం చూపుతుంది. వారి ఖర్చు ఎక్కువగా ఉండటంతో సినిమా టికెట్లు, ప్రయాణ ఛార్జీలు, రెస్టారెంట్ భోజనాలు వంటి అనేక సేవలు, ఉత్పత్తులు సహజంగానే ఎక్కువ ధరలకు లభిస్తున్నాయి. అయితే టెక్ రంగం వేగం తగ్గితే ఈ అధిక ధరలు కూడా క్రమంగా తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. బెంగళూరు దేశ ఐటీ రాజధాని బెంగళూరులో అద్దెలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏటా అవి పెరుగుతూనే ఉంటాయి, కానీ తగ్గవు. కానీ ఆశ్చర్యంగా బెంగళూరులో అద్దెలు తగ్గుముఖం పడుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో దీనిపై బాగా చర్చ జరుగుతోంది. ఇంతకు బెంగళూరులో ఏం జరుగుతోంది? నిజంగానే అద్దె ధరలు తగ్గాయా? దానికి గల కారణాలేంటి? పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. ఐటీ రాజధానిగా పిలిచే బెంగళూరులో గత 2 ఏళ్లలో ఇళ్లు అద్దెకు తీసుకోవడం అనేది చాలా మందికి పెద్ద సవాల్గా మారింది. కానీ ఇప్పుడు పరిస్థితి కొంచెం మారుతోంది. అద్దె ధరలు కాస్త చల్లారుతున్నాయి. కొత్త ఇళ్లు ఎక్కువ కావడం, ఉద్యోగ మార్కెట్ మందగించడం, ఇంకా హైబ్రిడ్ వర్క్ వల్ల డిమాండ్ తగ్గిపోవటం, ఇవన్నీ కలిసి ఈ మార్పులు తీసుకొచ్చాయి అని తెలుస్తోంది. కొన్ని సంవత్సరాలుగా బెంగళూరులో అద్దె మార్కెట్ వేగంతో పెరిగింది. ముఖ్యంగా 2022 చివరి నుంచి 2023 వరకు ఐటీ ఉద్యోగులు ఆఫీస్కి తిరిగి రావాలని కంపెనీలు ఆదేశించడంతో డిమాండ్ ఒక్కసారిగా పెరిగి అద్దె ధరలు రికార్డ్ స్థాయికి చేరాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. కొత్త ఇళ్ల సంఖ్య పెరగటం, ఐటీ రంగంలో నియామకాల మందగమనం, జీవన ఖర్చులు పెరగటం వంటి కారణాల వల్ల అద్దె మార్కెట్ క్రమంగా చల్లబడుతోంది. ఇటీవల 3 BHK అపార్ట్మెంట్కు 50,000 నుంచి 75,000 వరకు నిర్భయంగా డిమాండ్ చేసిన ఇంటి యజమానులు ఇప్పుడు 35,000 నుంచి 55,000 మధ్య ఒప్పుకుంటున్నారు. అంటే 25 నుంచి 30% వరకు తగ్గుదల కనిపిస్తోంది. ఈ మార్పు సోషల్ మీడియా యూజర్లు, బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ నిపుణులు కూడా చెప్తున్నారు.
రాజాజీనగర్, బసవేశ్వర్ నగర్, మల్లేశ్వరం వంటి ప్రాంతాల్లో డిమాండ్ గణనీయంగా తగ్గింది. కారణం కొత్త నగరానికి వచ్చే ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఈ ప్రాంతాలను ఎంచుకోవటం లేదు. వీరు ఎక్కువగా ఐటీ హబ్లకు దగ్గరగా ఉన్న ప్రాంతాలనే ప్రాధాన్యం ఇస్తున్నారు. బెంగళూరులో అద్దె ధరలు తగ్గడానికి రియల్ ఎస్టేట్ నిపుణులు 3 ప్రధాన కారణాలు చూపిస్తున్నారు. మొదటిగా, గతంలో మార్కెట్లలో ఇళ్ల సరఫరా తక్కువగా ఉండగా ఇప్పుడు కొత్తగా పూర్తయిన అపార్ట్మెంట్లు ఎక్కువ సంఖ్యలో అందుబాటులోకి రావడంతో సరఫరా పెరిగింది. రెండవది, ఐటీ స్టార్టప్ రంగాల్లో నియామకాల మందగమనం, పెద్ద కంపెనీలు ఉద్యోగాలను తగ్గించడం, కొత్త రిక్రూట్మెంట్లు తగ్గించడం వల్ల అద్దె కోసం వచ్చే కొత్త కస్టమర్ల సంఖ్య తగ్గింది. మూడవది, జీవన ఖర్చులు గణనీయంగా పెరగడంతో అద్దెదారులు ఇప్పుడు ధర విషయంలో మరింత జాగ్రత్తగా బేరసారాలు చేస్తున్నారు. 2022-23లో రిటర్న్ టు ఆఫీస్ ఆదేశాల కారణంగా అద్దెలు భారీగా పెరిగినా ఇప్పుడు హైబ్రిడ్ వర్క్ మోడల్ ప్రాచుర్యం పెరగడం వల్ల కొంతమంది ఉద్యోగులు పూర్తిగా నగరానికి రావాల్సిన అవసరం లేకుండా పోయింది. దీనివల్ల డిమాండ్ తగ్గి అద్దె ధరలు స్థిరపడుతున్నాయి. ఐటీ రంగం బెంగళూరులో అద్దె మార్కెట్ను నడిపించే ముఖ్యమైంది. కానీ ఇటీవల టీసీఎస్ 2026 ఆర్థిక సంవత్సరంలో 2% ఉద్యోగులను తగ్గించనున్నట్టు ప్రకటించింది. అలాగే ఇంటెల్, మైక్రోసాఫ్ట్, టెస్లా వంటి కంపెనీలు కూడా ఉద్యోగ కోతలు చేపట్టాయి. ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా సాంప్రదాయ ఐటీ ఉద్యోగాల డిమాండ్ తగ్గుతుంది. ఈ మార్పులు అద్దె మార్కెట్లో కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక బెంగళూరులో టెక్ రంగంలో పనిచేసే ఉద్యోగుల అధిక ఆదాయం వల్ల నగర జీవన శైలిపై పెద్ద ప్రభావం చూపుతుంది. వారి ఖర్చు ఎక్కువగా ఉండటంతో సినిమా టికెట్లు, ప్రయాణ ఛార్జీలు, రెస్టారెంట్ భోజనాలు వంటి అనేక సేవలు, ఉత్పత్తులు సహజంగానే ఎక్కువ ధరలకు లభిస్తున్నాయి. అయితే టెక్ రంగం వేగం తగ్గితే ఈ అధిక ధరలు కూడా క్రమంగా తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. బెంగళూరు దేశ ఐటీ రాజధాని బెంగళూరులో అద్దెలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏటా అవి పెరుగుతూనే ఉంటాయి, కానీ తగ్గవు. కానీ ఆశ్చర్యంగా బెంగళూరులో అద్దెలు తగ్గుముఖం పడుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో దీనిపై బాగా చర్చ జరుగుతోంది. ఇంతకు బెంగళూరులో ఏం జరుగుతోంది? నిజంగానే అద్దె ధరలు తగ్గాయా? దానికి గల కారణాలేంటి? పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. ఐటీ రాజధానిగా పిలిచే బెంగళూరులో గత 2 ఏళ్లలో ఇళ్లు అద్దెకు తీసుకోవడం అనేది చాలా మందికి పెద్ద సవాల్గా మారింది. కానీ ఇప్పుడు పరిస్థితి కొంచెం మారుతోంది. అద్దె ధరలు కాస్త చల్లారుతున్నాయి. కొత్త ఇళ్లు ఎక్కువ కావడం, ఉద్యోగ మార్కెట్ మందగించడం, ఇంకా హైబ్రిడ్ వర్క్ వల్ల డిమాండ్ తగ్గిపోవటం, ఇవన్నీ కలిసి ఈ మార్పులు తీసుకొచ్చాయి అని తెలుస్తోంది. కొన్ని సంవత్సరాలుగా బెంగళూరులో అద్దె మార్కెట్ వేగంతో పెరిగింది. ముఖ్యంగా 2022 చివరి నుంచి 2023 వరకు ఐటీ ఉద్యోగులు ఆఫీస్కి తిరిగి రావాలని కంపెనీలు ఆదేశించడంతో డిమాండ్ ఒక్కసారిగా పెరిగి అద్దె ధరలు రికార్డ్ స్థాయికి చేరాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. కొత్త ఇళ్ల సంఖ్య పెరగటం, ఐటీ రంగంలో నియామకాల మందగమనం, జీవన ఖర్చులు పెరగటం వంటి కారణాల వల్ల అద్దె మార్కెట్ క్రమంగా చల్లబడుతోంది. ఇటీవల 3 BHK అపార్ట్మెంట్కు 50,000 నుంచి 75,000 వరకు నిర్భయంగా డిమాండ్ చేసిన ఇంటి యజమానులు ఇప్పుడు 35,000 నుంచి 55,000 మధ్య ఒప్పుకుంటున్నారు. అంటే 25 నుంచి 30% వరకు తగ్గుదల కనిపిస్తోంది. ఈ మార్పు సోషల్ మీడియా యూజర్లు, బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ నిపుణులు కూడా చెప్తున్నారు. రాజాజీనగర్, బసవేశ్వర్ నగర్, మల్లేశ్వరం వంటి ప్రాంతాల్లో డిమాండ్ గణనీయంగా తగ్గింది. కారణం కొత్త నగరానికి వచ్చే ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఈ ప్రాంతాలను ఎంచుకోవటం లేదు. వీరు ఎక్కువగా ఐటీ హబ్లకు దగ్గరగా ఉన్న ప్రాంతాలనే ప్రాధాన్యం ఇస్తున్నారు. బెంగళూరులో అద్దె ధరలు తగ్గడానికి రియల్ ఎస్టేట్ నిపుణులు 3 ప్రధాన కారణాలు చూపిస్తున్నారు. మొదటిగా, గతంలో మార్కెట్లలో ఇళ్ల సరఫరా తక్కువగా ఉండగా ఇప్పుడు కొత్తగా పూర్తయిన అపార్ట్మెంట్లు ఎక్కువ సంఖ్యలో అందుబాటులోకి రావడంతో సరఫరా పెరిగింది. రెండవది, ఐటీ స్టార్టప్ రంగాల్లో నియామకాల మందగమనం, పెద్ద కంపెనీలు ఉద్యోగాలను తగ్గించడం, కొత్త రిక్రూట్మెంట్లు తగ్గించడం వల్ల అద్దె కోసం వచ్చే కొత్త కస్టమర్ల సంఖ్య తగ్గింది. మూడవది, జీవన ఖర్చులు గణనీయంగా పెరగడంతో అద్దెదారులు ఇప్పుడు ధర విషయంలో మరింత జాగ్రత్తగా బేరసారాలు చేస్తున్నారు. 2022-23లో రిటర్న్ టు ఆఫీస్ ఆదేశాల కారణంగా అద్దెలు భారీగా పెరిగినా ఇప్పుడు హైబ్రిడ్ వర్క్ మోడల్ ప్రాచుర్యం పెరగటం వల్ల కొంతమంది ఉద్యోగులు పూర్తిగా నగరానికి రావాల్సిన అవసరం లేకుండా పోయింది. దీనివల్ల డిమాండ్ తగ్గి అద్దె ధరలు స్థిరపడుతున్నాయి. ఐటీ రంగం బెంగళూరులో అద్దె మార్కెట్ను నడిపించే ముఖ్యమైంది. కానీ ఇటీవల టీసీఎస్ 2026 ఆర్థిక సంవత్సరంలో 2% ఉద్యోగులను తగ్గించనున్నట్టు ప్రకటించింది. అలాగే ఇంటెల్, మైక్రోసాఫ్ట్, టెస్లా వంటి కంపెనీలు కూడా ఉద్యోగ కోతలు చేపట్టాయి. ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా సాంప్రదాయ ఐటీ ఉద్యోగాల డిమాండ్ తగ్గుతుంది. ఈ మార్పులు అద్దె మార్కెట్లో కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక బెంగళూరులో టెక్ రంగంలో పనిచేసే ఉద్యోగుల అధిక ఆదాయం వల్ల నగర జీవన శైలిపై పెద్ద ప్రభావం చూపుతుంది. వారి ఖర్చు ఎక్కువగా ఉండటంతో సినిమా టికెట్లు, ప్రయాణ ఛార్జీలు, రెస్టారెంట్ భోజనాలు వంటి అనేక సేవలు, ఉత్పత్తులు సహజంగానే ఎక్కువ ధరలకు లభిస్తున్నాయి. అయితే టెక్ రంగం వేగం తగ్గితే ఈ అధిక ధరలు కూడా క్రమంగా తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.